తెలుగు రాష్ట్రాల్లో వరదల నష్టాలపై ప్రాథమిక నివేదిక. భద్రాచలం నుంచి పర్ణశాలకు రాకపోకలు బంద్. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి కీలక పదవి. వరద పరిహారం 15,000 మంది ఖాతాల్లో డబ్బులు జమ. ఈ నెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణను అతలాకుతలం చేసిన వర్షాలు, వరదల ప్రభావం గురించి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదిక సమర్పించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ లో వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన జరిగిన నష్టంపై హోంమంత్రికి ప్రాథమిక నివేదిక అందించినట్లు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరిలో వరద పరవళ్లు తొక్కుతోంది. ఇక్కడి నుంచి ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం వెళ్లే ప్రధాన మార్గం పలు చోట్ల వరద నీటితో మునిగింది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం మండలం పర్ణశాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, చింతూరు, వరరామచంద్రపురం మండలాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడిని కీలక పదవి వరించింది. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా ఆయన ఎన్నికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 2 ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్య దేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. దేశం తరపున తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. దేశం తరపున తనకు దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని అన్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. ఖమ్మం జిల్లాలోని బాధితుల ఖాతాల్లోకి నిన్నటి నుంచి డబ్బులు జమ చేస్తోంది. ఇల్లు డ్యామేజ్ అయితే 16,500, గుడిసెలు కూలితే 18,000 ఇస్తోంది. నిన్న 15,000 మంది ఖాతాల్లోకి 25 కోట్లు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగతా వారికి ఇవాళ జమ అవుతాయని చెబుతున్నారు.